ఎస్ బరాబర్ అడుగుదాం. తెలంగాణ యువకుల తరఫున నిలబడవలసిన సమయం వచ్చింది. 3 సంవత్సరాలు ఓపికగా తెలంగాణ నిరుద్యోగులు ఎదురు చూసిండ్రు, తెలంగాణ యువకులు ఎదురు చూసిండ్రు. ఏ కాంగ్రెస్ పార్టీ అయితే వాళ్ళకి యూత్ డిక్లరేషన్ పేరిట 5 హామీలు, దాంట్లో అనేకంగా అంతర్భాగ హామీలు ఇచ్చి ఇప్పటి వరకు ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా తెలంగాణ ప్రజలు మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని బరాబర్ అడుగుదాం. తెలంగాణ యువకులను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని బరాబర్ అడుగుదాం. అంటూ రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. రాకేష్ రెడ్డి గారు నమస్తే. రేపు యువ సంగ్రామ సదస్సుని బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తుంది. యువ సంగ్రామ సదస్సును నిర్వహించడం కోసం మీరు అష్టకష్టాలు పడ్డారు. అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. మీ యువ సంగ్రామ సదస్సుకు 7వ గ్యారంటీ అనేది పక్కన పెట్టేసి ఆటంకాలు సృష్టించే ప్రయత్నం ప్రభుత్వం చేసింది. ఏమంటారు? ఏ యువకుల ఓట్లతోనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో ఆ యువకులే ఈరోజు కాంగ్రెస్ మీద తిరగబడడాన్ని చూసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు భయపడి బీఆర్ఎస్ పార్టీ చేపట్టినటువంటి యువ సంగ్రామ సదస్సును ఎట్లయినా చేసి అడ్డుకోవాలనేటువంటి ఒక కుట్రతోనే ఆ సభను ఆపేటువంటి ఒక ప్రయత్నం చేసింది. అన్ని విషయాల్లో ఏ రకంగానైతే కోర్టు రేవంత్ రెడ్డికి మొట్టికాయలు వేస్తున్నదో ఈ సభ విషయంలో కూడా అట్లనే మొట్టికాయలు వేసింది. ఇన్ని రోజులు మీరు ఎందుకు ఆపిన అసలు పర్మిషన్ అని చెప్పేసి మొట్టికాయలు వేస్తూ మరి ఈరోజు బీఆర్ఎస్ చేపట్టినటువంటి ఈ సభకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఆ రోజు శాసనసభ ఎన్నికల సందర్భంగా డిక్లరేషన్ల పేరు మీద తెలంగాణ ఈరోజు డిస్ట్రక్షన్ చేసింది. ఎందుకు డిస్ట్రక్షన్ చేసినని చెప్తున్నా అంటే ఆ రోజు అంగట్ల అర్రాస్ పాట వాడినట్టు, ఊళ్ళల్లో చిట్టిపాట వాడినట్టు ఎన్నికల సభల్లో హామీల పాట పాడి వీళ్ళు అధికారంలోకి వచ్చి ఈరోజు ముఖం చాటేస్తున్నారు. 10 ఏళ్ల పాటు వాళ్ళు చేసిన హామీలు ఏమైనా ఎగ్జాక్ట్లీ వాళ్ళకు కూడా గుర్తున్నాయో లేదో వాళ్ళు ఇచ్చిన హామీలు ఏమైనా ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ ద థింగ్. ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఇన్ని కాదు, వాళ్ళకి ఏది దోస్తే అది ఎట్లా మనం అధికారులకు వచ్చేది లేదు అని అనుకుని వాళ్ళు రాస్తే ప్రజలేమో 10 ఏళ్ళ అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని చూసింది కాబట్టి సరే వీళ్ళు ఇంకేదైనా చేస్తారేమో అన్నటువంటి ఒక ఆశతోని ఓట్లు వేసారు. సో ఆ రకంగా ఆశతోని ఓట్లు వేస్తే ఈరోజు ఎవరు ఓట్లు వేసిల్లో వాళ్ళనే అనగదొక్కేటువంటి ఒక ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తాం. కాబట్టి ఇప్పుడు 2.5 సంవత్సరాలు గడిచిపోయింది, పుణ్యకాలం కాస్త గడిచిపోయింది. ఆ రోజు వీళ్ళు యూత్ డిక్లరేషన్ ఇచ్చింది. యూత్ డిక్లరేషన్ కాస్త ఈరోజు ఉత్తుత్తి డిక్లరేషన్ అయిపోయింది. ఈ రాష్ట్ర యువకుల యొక్క ఉసురు తీసేటువంటి ఒక డిక్లరేషన్ అయిపోయింది. నేను వాళ్ళు ఇచ్చిన హామీలు వాళ్ళకి గుర్తునే లేదు. ఎందుకన్నా అంటే అసెంబ్లీ సాక్షిగా బట్టి విక్రమార్క మేము 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పలేదు మొదటి సంవత్సరంలో అంటాడు. అసెంబ్లీ సాక్షిగా నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పలేదు అని చెప్పేసి అంటాడు. ఇక్కడ ఇన్ రైటింగ్ ఇన్ ప్రింట్లో ఉన్నాయి కదా వాళ్ళ మేనిఫెస్టోలోనే, దాన్నే వాళ్ళు మేము చెప్పలేదని చెప్పేసి అసెంబ్లీలో అంత దుర్మార్గంగా ప్రవర్తిస్తుంది. అప్పుడు ఏమనుకున్నారు, 10 ఏళ్ళు అధికారంలోకి దూరం అయినాము, ఇప్పుడు మళ్ళీ అధికారానికి దూరం అయితే అసలు ఈ పార్టీ ఉండదు అనేటువంటి ఒక ఆలోచనతోని వాళ్ళు ఈ మైండ్కి ఏది దోస్తే అది రాసి పడేసారు. దాని తర్వాత ఏమనుకున్నారంటే అధికారంలోకి వస్తే చూద్దాము, అప్పుడు ఏదో మాయమాటలు చెప్పి మనం మోసం చేయొచ్చు అనేటువంటి ఆలోచనతోని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అదే చేస్తున్నారు. వాళ్ళు అనుకోలే. వాళ్ళ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ కూడా శ్రీధర్ బాబు ఆయన కూడా అంటున్నారు మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పలేదు మొదటి దాకా ఓడమల్లన్న ఓడదీనంగా బోడమల్లన్న విధంగా ఈరోజు వివరిస్తూ ఉన్నారు. ఈరోజు ఒకప్పుడు అంటే మీరు ఒక మాట చెప్పి దాని తర్వాత నేను అనలేదంటే దానికి ప్రూఫ్ ఉండేది కాదు. ఈరోజు ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్ ఆన్ డిజిటల్ స్పేస్. అన్ని స్పీచెస్ ఉన్నాక కూడా మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాము అంటే నాడు నేడు జరుగుతుంది. అన్నీ చూస్తున్నారు యువకులందరూ కూడా. కాబట్టి దానికి తగినట్టుగా బుద్ధి చెప్తారు. ఈరోజు యువకుల్లో ఉన్నటువంటి ఒక ఆవేదనను చూసి భరించలేక ఈరోజు కేటీఆర్ గారు యూత్ డిక్లరేషన్ పేరు మీద వాళ్ళు మోసం చేస్తున్నటువంటి తీరును ఎండగట్టడానికి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయడానికి, నిగ్గు తేల్చడానికి వారు యువ సంగ్రామ సదస్సును రేపు సరూర్ స్టేడియంలో వాళ్ళు నిర్వహించబోతా ఉన్నారు. తప్పకుండా అక్కడ ఈ 2.5 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర యువతను ఏ రకంగా నిర్వీర్యం చేసినో మేము స్పష్టంగా చెప్పబోతున్నాము. ఎందుకంటే యూత్ డిక్లరేషన్లో భాగంగా ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. అది ఏ ఏడాదో ఇప్పటికి చెప్తలేదు. దాని తర్వాత జాబ్ క్యాలెండర్ అన్నారు. దాదాపు 3 ఏళ్ళు అవుతుంది. 3 ఏళ్లలో 16,000 17,000 ఉద్యోగాలు భర్తీ చేసిండ్రు. ఈ లెక్కన వాళ్ళు మళ్ళీ వచ్చే ఎన్నికల నాటికి 50,000 ఉద్యోగాలు భర్తీ చేస్తారు. అంతకంటే ఎక్కువ భర్తీ చేయలేరు.
వాళ్ళతో అది సాధ్యమే కాదు. ఇప్పుడు ఉన్న ఉద్యోగస్తులకే వాళ్ళు పిఆర్సీ లేదు, డిఏ లేదు, దిక్కు లేదు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా వీళ్ళు ఉద్యోగాలు సృష్టించి వాళ్ళని తీసుకొని వాళ్ళు జీతాలు ఇచ్చేటువంటి ఒక పరిస్థితి ఉంటుందండి. ఈరోజు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్కి 6 నెలలకు ఒకసారి జీతం ఇస్తున్నారు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి 3 నెలలకు ఒకసారి జీతాలు ఇస్తున్నారు. ఇది వీళ్ళ నిర్వాకం. ఇంకా వీళ్ళు మళ్ళీ కొత్తగా ఉద్యోగాలు సృష్టించి వాళ్ళకి నెల నెల జీతాలు ఇచ్చేటువంటి ఒక పరిస్థితి ఉంటుందా? ఉండదు. కాకపోతే ఏంటంటే ఒట్టిగానే మాటలు చెప్పుడు, మేము 67,000 ఉద్యోగాలు ఇచ్చినాం. నేను చాలా సందర్భాల్లో చెప్పినా, మళ్ళీ ఒకసారి కూడా చెప్తా ప్రేక్షకుల కోసము. మామూలుగా మా సైడు వరంగల్లో ఊర్ల సైడు ఊరికొకరిద్దరు ఉంటారు. ఎవరి పెళ్లి భరత్ అయినా కూడా వాళ్ళే పోయి ఎగురుతా అంటారు. ఈ రేవంత్ రెడ్డి కూడా అట్లాంటి వాడే. కేసీఆర్ గారు నోటిఫికేషన్లు ఇచ్చి ఆయన పరీక్షలు నిర్వహించి ఫలితాలు ఇస్తే కోడ్ వల్ల అప్పుడు కేసీఆర్ గారు నియామక పత్రాలు ఇవ్వలేకపోతే ఈయన వచ్చి నియామక పత్రాలు ఇచ్చి ఈ ఉద్యోగాలు నేనే ఇచ్చిన అంటాడు. ఇది ఎంత గమ్మత్తు ఉన్నది. మంది పెళ్ళిళ్ళకు మంగళారతులు పట్టమంటే నెంబర్ 1 రేవంత్ రెడ్డి, నెంబర్ 1. ఆయన ఏమంటాడు, ఫేస్ రికగ్నిషన్ పెట్టి మరి నేను చూపెడతా 67,000 మందిని. కరెక్టే, ఫేస్ రికగ్నిషన్ పెట్టి నువ్వు చూపెడతావు. కానీ ఏ నోటిఫికేషన్ ద్వారా ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి అనేటిది నీ ఆర్టీఏలలో నువ్వే చెప్తున్నావు కదా, అసెంబ్లీలోనే చెప్పిండ్రు. మరి ఇక నువ్వు ఏ ముఖం పెట్టుకొని నేను ఉద్యోగాలు ఇచ్చినా అని మాట్లాడుతావు. నీ మంత్రిమండలిలో ఉన్నటువంటి ఖాళీలనే నువ్వు భర్తీ చేస్తలేవు. ఇక నువ్వు రాష్ట్రంలో ఉద్యోగాల వాళ్ళకి కావాల్సిన ఖాళీలు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ నిరుద్యోగులను అయితే మోసం చేసిండ్రో, ఏ నిరుద్యోగుల దగ్గర పోతే వాగ్దానాలు చేసిండ్రో, అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్, లేకపోతే రియాజ్ లాంటి నాయకులు, వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేసినాయి. వాళ్ళకు రిహాబిలిటేషన్ దొరికిపోయింది, అయిపోయింది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ నిరుద్యోగ యువతని ఎంత కాంగ్రెస్ పార్టీ ఎంత దుర్మార్గంగా మోసం చేసింది. ఇప్పటికీ కూడా అదే మాటలు మాట్లాడుతుందంటే, మేము ఉద్యోగాలు ఇస్తుంటే నోటిఫికేషన్లు వద్దని చెప్పేసి ధర్నా చేస్తున్నారని చెప్పేసి అంటారు. మొన్నటికి మొన్న పోలీస్ కానిస్టేబుల్ల కోసం 20,000 కానిస్టేబుల్ల పోస్టులు ఖాళీ ఉన్నాయి, లేకపోతే 20,000 యూనిఫామ్డ్ సర్వీస్ల పోస్టులు ఖాళీ ఉన్నాయి, అవి భర్తీ చేయండి అని చెప్తే వాళ్ళు అవి భర్తీ చేయకుండా కేవలం 5,000కే నోటిఫికేషన్లు ఇచ్చేసి వీళ్ళు ధర్నా చేస్తే దాన్ని కూడా నోటిఫికేషన్ వద్దని చెప్పేసి ధర్నా చేస్తున్నారని ఒక బదనాం చేసే కార్యక్రమం మొదలుపెట్టింది. అన్ని తొండి ముచ్చట్లు, దొంగ ముచ్చట్లు ఇవన్నీ కూడా. మామూలుగా కొంగ జపం మీకు తెలుసు కదా. కొంగ ఏం చేస్తుంది అంటే ఒక చెరువు దగ్గర పోయి ఒంటికాల మీద అది తపస్సు చేస్తూ ఉంటుంది, జపం చేస్తూ తపస్సు చేస్తుంది. ఆ చెరువు దగ్గర ఉన్నటువంటి చేపలన్నీ కొన్ని రోజులు గమనిస్తాయి, ఫస్ట్ నమ్మవు. దాని తర్వాత ఎన్ని రోజులు జపం చేస్తుంది కొంగ, ఎందుకు చేస్తుందో కనుక్కోవాలని చేపలన్నీ దగ్గరకు వచ్చి అడుగుతాయి, కొంగ నువ్వు ఎందుకు జపం చేస్తున్నావు అని అడుగుతాయి. ఆ కొంగ ఏం చెప్తుందంటే, కొన్ని రోజుల్లో ఈ చెరువు ఎండిపోతుందని ఆకాశవాణి నాకు చెప్పింది, కాబట్టి మీ అందరిని ఎట్లా కాపాడాలా అని చెప్పి నేను దేవునికి తపస్సు చేస్తున్నా, ఆ తపస్సు లేకపోతే మీరు బతకరు అని అంటే, మరి ఏం చేద్దామంటే నేను మిమ్మల్ని కాపాడుతా, ఒక్కొక్క దాన్ని తీసుకుపోయి ఆ పక్కన ఉన్నటువంటి ఒక మడుగులో వేస్తా, అక్కడ మీరు జీవించవచ్చు అని చెప్తే ఆ చేపలు కూడా నమ్ముతాయి. నమ్మి ఈ కొంగ చెప్పగానే అవి కొంగతో పాటు వెళ్తాయి. కొంగ వెళ్ళి ఒక చోటుకు చేరి మంచి చేపలన్నింటినీ తిరిగి ఆ ముళ్ళన్నీ ఆడ వారిస్తూ ఉంటుంది. ఇది కొన్ని రోజుల పాటు జరుగుతుంది. జరిగిన తర్వాత ఆ చెరువులో ఉన్నటువంటి ఒక ఎండ్రికిచ్చకు అనుమానం వస్తుంది, ఈ రోజు ఈ చేపలన్నింటినీ తీసుకెళ్తుంది, ఇది నిజంగా అసలు అక్కడ ఉన్నటువంటి మడుగులు వేస్తున్నదా లేకపోతే ఏం చేస్తుంది కనిపెట్టాలని చెప్పి ఎండ్రికిచ్చ ఆ చేపను ఆ కొంగను అడుగుతుంది, ఈరోజు నేను వస్తాను నన్ను కూడా తీసుకుపోయి ఆ మడుగులు నాకు కూడా బతకాలని ఉన్నదంటే, ఈ కొంగ ఎండ్రికిచ్చను కూడా తిందామని చెప్పి తీసుకెళ్తుంది. తీసుకెళ్ళిన తర్వాత అది ఒక దగ్గర చేర్చిన తర్వాత ఏమైంది, అసలు ఇక్కడ మడిగేలేదు కదా, నువ్వు మడుగు తీసుకెళ్తా అన్నావు అదా అంటే, మడిగెక్కడిది, మీరు తెలివి తక్కువళ్ళు, మంచిగా మిమ్మల్ని మింగుదామని చెప్పి నేను ఆలోచించి అట్లా దొంగ మాటలు చెప్పినా అని చెప్పిన తర్వాత ఆ ఎండ్రికిచ్చ కదా, అది అదుపుకోదు కదా, ఎండ్రికిచ్చ ఆ కొంగ మెడను కాస్త కొరికి చంపేస్తుంది. కాబట్టి ఆ రోజు కొంగ జపంలాగా దొంగ జపం చేసిండు రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగుల పేరు మీద చేసి ఈ నిరుద్యోగులను కాస్త మోసం చేసిండు. కానీ గుర్తుపెట్టుకోవాలి, ఆ రోజు చిన్న చేపలుగా ఉన్నటువంటి ఆ నిరుద్యోగులే ఈరోజు సొరచేపలైండు, సొరచేపలు. ఆ సొరచేపలే నిన్ను మింగేస్తాయి. నువ్వు అన్నావు కదా, మీరు గిలగిల కొట్టుకున్న పండి బొర్లిన ఎండ్రిందాయి చచ్చినా నేను ఉద్యోగాలు ఇయ్యా అన్నావు కదా, నువ్వే అన్నావు కదా. ఈరోజు వాళ్ళుగా చచ్చిపోయేది
ఆ సొరచేపలే నిన్ను మింగేస్తే అనేటువంటి వాస్తవాన్ని నువ్వు గుర్తించాలి. ఏ యువకులైతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినా ఆ యువకులు ఈరోజు తిరగబడుతున్నారు. ఈరోజు మేము జస్ట్ సంగ్రామ సదస్సు పెడుతున్నామని ఒక పిలుపునివ్వగానే ఈరోజు వేలాది మంది దిల్షుక్ నగర్ నుంచి, అశోక్ నగర్ నుంచి, హైదరాబాద్ నలుమూల నుంచి, రాష్ట్ర నలుమూల నుంచి మేము వస్తామని చెప్పి మాకు చెప్పి మరీ రేపు రాబోతా ఉన్నారు. పెద్ద ఎత్తున రాబోతున్నారు, స్వచ్ఛందంగా రాబోతున్నారు. గుర్తుపెట్టుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వం. రాకేష్ గారు, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రాను తీసుకొచ్చి ఇక్కడ రేవంత్ రెడ్డి చెప్తే నమ్మరని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రాను తీసుకొచ్చి సరూర్ నగర్లో యూత్ డిక్లరేషన్ చెప్పిండ్రు. ఆ యూత్ డిక్లరేషన్లో మీరు ప్రియాంక గాంధీ నొక్కి చెప్పింది 2 విషయాలు. ఒకటి, నిరుద్యోగ భృతి ఇస్తామని, రెండోది ఆడపిల్లలకు స్కూటర్లు ఇస్తామని. ఒకసారి ప్రియాంక గాంధీ ఏమన్నారో చూద్దాం. ఒకసారి ఆమె చిన్నగానే ఉంది, బ్రీఫ్గా ఒకసారి ప్రియాంక గాంధీ ఏమన్నారో చూద్దాం. कि मैं इंदिरम्मा जैसी एक नई इंदिरम्मा हूँ, ये हल्की बात नहीं है बहनों और भाइयों। तो मेरे मन में एक बहुत बड़ी जिम्मेदारी कि आपके सामने खड़े होकर मैं ना झूठे वादे कर सकती हूँ, ना झूठी बातें बता सकती हूँ। कांग्रेस पार्टी क्या कह रही है? आज ये हैदराबाद का यूथ डिक्लेरेशन किया गया, अगर हमारी सरकार बनेगी 5 साल बाद ये काम नहीं किए गए तो हमें निकाल देना। इस यूथ डिक्लेरेशन में कि आंदोलन में शहीद परिवारों के लिए एक सदस्य को जरूर सरकारी नौकरी मिलेगी। 2 लाख सरकारी पद जो आज खाली पड़े हैं, इनको 1 साल के अंदर अंदर हम भरना चाहते हैं। हर साल एक जॉब कैलेंडर बनाया जाएगा। बेरोजगार రైట్, విన్నారు కదా రాకేష్ రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీ నా జూట్ బోల్తీ, నా జూటుకి బాతే బోల్తీ అని చెప్పేసి ప్రియాంక గాంధీ గారు చెప్తున్నారు. ఇక్కడ నడుస్తున్నది ఆమెకు తెలియదా? ఎందుకు ఆమె కూడా మెయిన్ స్ట్రీమ్లో ఉన్న ఒక పాలిటీషియనే కదా, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్లో భాగం కదా. ఆమె ఎందుకు ఈ రకంగా ప్రజలను మోసం చేసింది? 5 సాల్ బాద్ హమ్కో నికాల్ దీజియే అని చెప్పేసి అని కూడా అంటుంది. జరగబోయేది అదే. ఆమె చెప్పినా చెప్పకపోయినా అదే చేస్తారు జనం. ఆ రోజు ఆమె చెప్పింది కదా, నిరుద్యోగులు గుర్తు చేసి మరి ప్రియాంక గాంధీ మళ్ళీ గుర్తు చేయాలి. ఇప్పుడు ఈ నిరుద్యోగ యువ సంగ్రామ సదస్సులో కూడా ప్రియాంక గాంధీ ప్లే చేసి మాట్లాడింది చూపెట్టాలి అక్కడ నిరుద్యోగులకు. అప్పుడైనా నిరుద్యోగులకు తెలుస్తుంది. 100% మంచి సూచన చేసిండు. తప్పకుండా రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు ఏ హామీలు ఇచ్చారు, ఇప్పుడు ఏం జరుగుతుంది, ఆ విషయంలో బీఆర్ఎస్ పార్టీ వైఖరి ఏంది అనేది స్పష్టం చేయబోతున్నాం. రేపు కేటీఆర్ గారు మాట్లాడడంతో పాటు వీళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా మేము విజువల్గా ప్రజలకు మరొకసారి చూపెట్టబోతున్నాం. వాళ్ళు దొంగ హామీలు ఇచ్చి దొంగ మాటలతోనే తెలంగాణ ప్రజలను నమ్మించి నట్టేట ముంచింది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి వల్ల తెలంగాణ 20 ఏళ్ళు వెనక్కిపోయిందండి. దిస్ ఈజ్ ఎ ఫ్యాక్ట్. ఈరోజు రోడ్ ఎక్కి రోధించినటువంటి వర్గం ఉందా ఈ రాష్ట్రంలో? రైతులు, మహిళలు, ఈరోజు కూలీలు, కార్మికులు, యువకులు, నిరుద్యోగులు, విద్యార్థులు, ప్రతి రంగం సంబంధించినటువంటి వాళ్ళు రోడ్డెక్కి రోధించేటువంటి ఒక పరిస్థితి ఉందండి. రైతులకు రైతు బంధు ఇస్తలేరు, మీరు నీళ్ళు ఇస్తలేరు, బోనస్ ఇస్తలేరు. అదేవిధంగా యూరియా లేదు, కరెంటు లేదు, ఇక్కడ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, స్కాలర్షిప్స్ లేవు, నిరుద్యోగులకు సంబంధించిన నోటిఫికేషన్ లేవు, ఇచ్చిన నోటిఫికేషన్ చక్కగా పరీక్షలు నిర్వహించరు, కోర్టు కేసులు చిక్కుకుంటా ఉన్నాయి. ఇలాంటి ఈ నేపథ్యంలో ప్రియాంక గాంధీ గారు ఏదైతే మాట చెప్పారో అది 100% అమలు కాబోతున్నది. 5 సాల్కే బాద్ హమ్కో నికాలో అని చెప్పి ఆమె చెప్పింది. తప్పకుండా 5 సాల్ కాదు, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా కూడా తప్పకుండా కాంగ్రెస్ ఘోరమైనటువంటి ఓటమి తప్పదు. ఏదో సర్వేలు వస్తున్నాయి కదా, నిన్న కూడా మనకు ఒక సర్వే వచ్చింది. ఏది ఆత్మసాక్షి వాళ్ళు సర్వే చేస్తే బీఆర్ఎస్కు 56, బీజేపీకి 5, 35 కాంగ్రెస్కి, ఒక 18 కీన్ కాంటెస్ట్ ఉన్నాయి. అంటే ఏంటి, ఈరోజు ఎన్నిక జరిగినా కూడా సింపుల్ మెజారిటీ ఈజీగా వస్తుంది బీఆర్ఎస్ పార్టీ. ఒక 4 సర్వేలు జరిగినాయి రాష్ట్రంలో 4 సర్వేలు జరిగితే దాంట్లో అత్యల్పంగా మనకు బీఆర్ఎస్కి 56 ఇచ్చింది ఆత్మసాక్షి సర్వే. మిగతా అన్ని కూడా ఎబోవ్ 65-70 ఇచ్చారు. అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉన్నదో ఈరోజు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకుండా నేను హిట్లర్ ఏం చేసిండండి లాస్ట్కు ఆత్మహత్య చేసుకున్నాడు. రేవంత్ రెడ్డి కూడా రేపు రాజకీయంగా ఆత్మహత్య చేసుకునేటువంటి ఒక పరిస్థితి నిర్మాణం చేసుకుంటున్నాడు ఆయన. ఎందుకంటే మీరు ఆలోచించండి, ఈ తెలంగాణ గడ్డ మీద యువకులు ఎంత చైతన్యవంతంగా ఉంటారండి. యువకులు చైతన్యంగా ఉన్నారు కాబట్టి తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చింది.
అలాంటి యువకులను పట్టుకొని మీరు ఇండ్రిందాయి వచ్చినా పండి బొర్రినా నేను ఉద్యోగాలు ఇయ్య. ఏం నువ్వు నియంత అనుకుంటున్నావా? నిజాంనే తరిమినటువంటి గడ్డ ఈ తెలంగాణ గడ్డ. ఇది మర్చిపోయిన ఆయన. నేను ఎల్లకాలం నేను రాజుగా ఉంటానని నువ్వు అనుకుంటున్నావు. అది సాధ్యం కాదు. ఇది రాజరికం కాదు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ. ప్రజలు తలుచుకుంటే నువ్వు కుర్చెక్కుతావు, అదే ప్రజలు తలుచుకుంటే ఆ కుర్చీ దిగాల్సినటువంటి ఒక పరిస్థితి వస్తుంది అనేటువంటి ఒక వాస్తవాన్ని గ్రహించాలా. ఈరోజు నీకు నమ్మి ఓటేస్తే ఈ నిరుద్యోగులను కాస్త ఈరోజు సంక్షోభంలో నెట్టినావు కాబట్టే మేము సంగ్రామం చేయాల్సినటువంటి ఒక పరిస్థితి నిర్మాణమైంది. మీరు వాస్తవాలు చెప్పండి ప్రజలకి. మీరు వాస్తవాలు చెప్పకుండా మేము ఏదో దబాయిస్తాము, బెదిరిస్తాము అంటే తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి బిడ్డ డిఎన్ఏలో తెగింపు ఉంటుంది, త్యాగం ఉంటుంది, పోరాటం ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి రేపు ఈ తెలంగాణ యువకుల యొక్క దెబ్బ ఏందో, వీళ్ళ దమ్మేందో తెలియజేయడానికి బీఆర్ఎస్ పార్టీ యువ సంగ్రామ సదస్సును సరూర్ నగర్ వేదికగా పెట్టబోతున్నది. మీకు తెలుసు కాంగ్రెస్ పార్టీ అనేక డిక్లరేషన్లు ఇచ్చింది. రైతు డిక్లరేషన్ వరంగల్లో ఇస్తే అదే వరంగల్లో మేము రైతు సంగ్రామ సదస్సు పెట్టి రైతుల మనస్సును ఆవిష్కరించేటువంటి ఒక ప్రయత్నం చేసినాం. రైతులతో మాట్లాడిపించినాం మేము. మళ్ళీ యూత్ డిక్లరేషన్ ఇక్కడ సరూర్ నగర్ స్టేడియంలో వాళ్ళు పెట్టింది కాబట్టి మళ్ళీ అదే సరూర్ నగర్ స్టేడియంలో ఈ నిరుద్యోగుల మనస్సులో ఏముంది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది, కోట్లాది మంది యువకుల యొక్క మనసులో ఏముందో దాన్ని ఆవిష్కరించబోతున్నాం. రేపు యువకులు కూడా మాట్లాడబోతున్నారు ఈ సదస్సు మీద. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే వీళ్ళు ఇచ్చిన హామీలలో సరే ఈ 4,000 నిరుద్యోగ భృతి దాదాపు ఇప్పటికీ 1,32,000 రూపాయలు బాకీ పడ్డట్టు నిరుద్యోగులకు 4,000 రూపాయలు చొప్పున తీసుకుంటే. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఏ ఏడాదో చెప్పలే. తర్వాత జాబ్ క్యాలెండర్ 5 సంవత్సరాలకి చేస్తామని చెప్పినా కూడా వాళ్ళు పుణ్యం అది చేసినా కూడా గొప్పనే. 5 ఉద్యోగాలు కూడా ఇవ్వలేరండి. ఇప్పటివరకు 17,000 ఇచ్చిందంటే ఇంకేమిస్తారు? ఈ సంవత్సరం ఆ పోలీస్ కానిస్టేబుల్ అవి ఒక 5,000 4,000 అంటున్నారు. అవి ఇంకా 1000 చిన్న చిన్న అయిపోతాయి, 6,000 అయిపోతాయి. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ మీరు చూడండి. ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వం కేవలం ఒక పోలీస్ డిపార్ట్మెంట్లోనే 3 నోటిఫికేషన్లతోని 46,000 ఉద్యోగాలు ఇచ్చిందండి. ఒక విద్యుత్ డిపార్ట్మెంట్లోనే ఒక 32,000 ఉద్యోగాలు ఇచ్చింది. స్టాఫ్ నర్సులు దాదాపు 7,000 ఉద్యోగాలు, గ్రూప్ 4, గ్రూప్ 3 ఇట్లా అనేక ఖాళీలను భర్తీ చేసింది. 1,60,000 ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చింది. ఇంకొక 50,000 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు వేసి పరీక్షలు నిర్వహించి ఫలితాలు కూడా ఇచ్చి ఆ రోజు కోడ్ వల్ల నియామక పత్రాలు ఇవ్వలేకపోయింది. కానీ ఈరోజు 2.5 ఏళ్ళు అయింది. 2.5 ఏళ్ళు అయితే 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఇప్పటివరకు ఏ ఏడాది చెప్తలేరు. జాబ్ క్యాలెండర్ అన్నారు, అది కాకెత్తుకపోయింది. నిరుద్యోగ భృతి అన్నారు, దానికి నీళ్ళు వదిలేసిండ్రు. మెగా డిఎస్సి అన్నారు, మెగాస్టార్ సినిమాలు కూడా వస్తున్నాయి కానీ మెగా డిఎస్సి మాత్రం రావడం లేదండి. ఎస్సీ ఎస్టీ బీసీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ అన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీల ఇండ్లు ఊలుస్తున్నారు. హైడ్రా పేరు పెట్టి మీరు ఉద్యోగాలు ఏమి ఇస్తారు? బ్యాక్లాగ్ పోస్టులు ఒకటైనా భర్తీ చేసి ఎప్పటిదాకా అసలు వాళ్ళ బ్యాక్లాగ్ అంటే ఏందో తెలుసా? అసలు ఫస్ట్ నేను వాస్తవం చెప్తున్నా. కేటీఆర్ గారి సూచన మేరకు నిరుద్యోగులను తీసుకెళ్ళి నేను ఒక మంత్రిని కలిసినప్పుడు నేనేం చెప్పానంటే కనీసం బ్యాక్లాగ్లైనా ఫిల్ చేయండి, భర్తీ చేయండి అంటే బ్యాక్లాగ్ అంటే ఏందని అడిగింది. నేను ఏం చెప్పాలి? అలాంటి మంత్రులు ఉన్నారు ఆయన మంత్రివర్గంలో. ఇక అది వాళ్ళ నిర్వాహకము. ప్రైవేట్ కంపెనీలో 75% రిజర్వేషన్ అన్నాడు. ప్రైవేట్ కంపెనీ అనేది పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. ప్రైవేట్ తరలిపోవడం ఒకటి కొత్తది కూడా రాలేదు. సో వాళ్ళ హామీని ఎట్లా వాళ్ళు అమలు చేయలేదు. రాజీవ్ యోగి వికాసం అన్నారు, అది వికసించక ముందే వాడిపోయింది. 16 లక్షల అప్లికేషన్లు తీసుకున్నది రాష్ట్రంలో. గ్రామాన ఒక 120-150 మంది యావరేజ్గా ఈరోజు అప్లికేషన్ పెట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ నోట్లో మట్టి కొట్టేను. ఏం డిక్లరేషన్ అండి అది? యూత్ డిక్లరేషనా? అది ఉత్తుత్తి డిక్లరేషన్. అది ఈ రాష్ట్ర యువకుల యొక్క ఉసురు తీసేటువంటి డిక్లరేషన్. ఎందుకంటున్నా అంటే ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు 160,000 ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇవ్వడమే కాదు, గుర్తుపెట్టుకోండి మీరు. ఈ రాష్ట్రంలో 24 గంటల కరెంట్ ఇచ్చాడు, నీళ్లు తీసుకొచ్చాడు, హైదరాబాద్లో అద్భుతంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేశాడు, ఒక పాజిటివ్ సెంటిమెంట్ని క్రియేట్ చేశాడు. దానివల్ల దేశ విదేశాల నుంచి పెట్టుబడులు వచ్చినాయి, అనేక మేటి కంపెనీలు వచ్చినాయి. రావడం వల్ల 2,50,000గా ఉన్నటువంటి ఐటీ ఉద్యోగాలు 10 లక్షలకు చేరినాయండి. ఐటీ ఎక్స్పోర్ట్స్ మల్టీఫోల్డ్గా పెరిగిపోయినాయి. దానివల్ల ఇక్కడ లాజిస్టిక్స్ కంపెనీస్లో కానీ, ఐటీ కంపెనీస్లో కానీ, ఈ మెడికల్ కంపెనీస్లో కానీ అసలు లక్షల ఉద్యోగాలు వచ్చేసినాయి. దానివల్ల యువకుల చేతుల్లో
ఒక అంటే డబ్బులు వచ్చేసినాయి, స్పెండింగ్ పెరిగింది, ఎకానమీలో మనీ సర్క్యులేట్ అయింది, అవును. దానివల్ల సంపద పెరిగింది. ఆ సంపదను రాష్ట్ర సంపద పెరిగింది, వ్యక్తుల సంపద పెరిగింది. దానివల్ల ప్రభుత్వం కూడా సంక్షేమ పథకాలు అద్భుతంగా నడపగలిగింది. ఈరోజు ఏం జరిగింది? ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వవు, ప్రైవేట్ సెక్టర్కి అసలు హోప్ లేకుండా చేసినావు, సీఈఓలను జైలు వేస్తా అంటావు, ఈ రేస్ లాంటి రేసులు ఇక్కడ వద్దంటావు. అసలు ఏంది అసలు నువ్వు చేసేది ఏంది? అసలు ఈ రాష్ట్రంలో ఉపాధి కల్పన ఉందా అంటే 2.5 సంవత్సరాల నుంచి అసలే ఏఐ వచ్చింది. ఇప్పటికి ఏఐ వల్ల ఈరోజు ప్రతి 100 ఉద్యోగాలు 20 పోతున్నాయి. ఇటువంటి ఈ సందర్భంలో ఒక్క పాజిటివ్ స్టేట్మెంట్ ఉందా? ఎంతసేపు పేగులు మెడకేసుకుంటా, గుడ్లు వీకి గోళీలు ఆడుతా, బట్టలు ఇప్పుతా, లావుల తొండలు జోరిస్తా అని చెప్పుడే తప్ప, రక్తం ఇది తప్ప అసలు తెలంగాణ యొక్క స్పెషాలిటీ ఏంది? అసలు ఎందుకు ఇక్కడ పెట్టుబడి పెట్టాలి, ఎందుకు ఇక్కడ కంపెనీలు పెట్టాలి, ఎట్లా లాభం చేకూరుస్తుంది ప్రభుత్వం అని ఒక్క స్టేట్మెంట్ అసలు రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి మనం విన్నామా? ఉన్న కంపెనీలు కూడా తరలిపోతున్నాయి కదండి. గూగుల్ ఏఐ క్యాంపస్ 80,000 కోట్ల రూపాయల పెట్టుబడి అండి. అది కాస్త విశాఖపట్నం తరలిపోయింది. ఎవరి వల్ల? నీ నిర్వాహకం వల్ల కాదా? కేవలం ప్రభుత్వ ఉద్యోగాలు కాదండి. అంటే ఆయనకి ఏం బాధ లేదు, అది తరలిపోతుండే. ఆయనకి ఇంకో పక్క సంతోషం అయితేనే ఉంటుంది. అంతే కదా, గురుదక్షిణ చెల్లించుకుంటుండే ఆయన. గురుదక్షిణ చెల్లించుకుంటున్నాడా లేకపోతే భవిష్యత్తు రాజకీయానికి మార్గం సుగమం చేసుకుంటున్నాడా ఇక తెలియదు. బట్ ఒకటైతే నేను చెప్తున్నా, రాష్ట్ర భవిష్యత్తును ఆయన సర్వనాశనం చేస్తున్నాడు. ఏదో ఒక యువకుల లక్షలాది మంది యువకుల భవిష్యత్తు దీంట్లో. రాష్ట్ర భవిష్యత్తు అంటే దాదాపు ఇంకొక 10 సంవత్సరాలు మళ్ళీ బ్యాక్ వర్క్ చేయాల్సి ఉంటుంది. మనం 2014కి పోయి మళ్ళీ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది రేపు పొద్దున ఏదైనా జరిగినా కూడా. మొన్న ఒక నిరుద్యోగి నాతో మాట్లాడుతూ అన్నాడు, అన్న ఈ ఆర్థిక శాఖ మంత్రి కేవలం 3,800 ఉద్యోగాలకు మాత్రమే అనుమతి ఇచ్చిండట, మిగతా ఉద్యోగాలకు ఎందుకు ఇవ్వలేదంటే మీకు విషయం తెలుసా అని అడిగాడు. నాకు తెలియదని నేను అన్న, కమిషన్లనే మిషన్గా చేసుకొని ప్రభుత్వం నడుస్తుంది. అలాంటప్పుడు వాళ్ళకు కాంట్రాక్టర్ బిల్లు చెల్లిస్తే వాళ్ళకి 30% వస్తుంది, ఇంకేదైనా చెల్లింపులు చేస్తే ఒక 30% వస్తుంది. దీనికి ఆర్థిక శాఖ అనుమతిస్తే ఏమొస్తుంది? ఉద్యోగాలకు అనుమతిస్తే ఏమొస్తుంది? దీంట్లో కమిషన్ వచ్చేది ఉందా అని చెప్పి నేనన్నా. అంటే ఆయన అన్నాడు, అంటే నేనన్నా ఒకవేళ కమిషనే కావాలంటే ఒక పిలుపునిద్దాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులందరూ కూడా వాళ్ళ నగరాల్లో ఉన్నటువంటి చౌరస్తాలు భిక్షాటన చేసైనా 30% కమిషన్ వాళ్ళ ముఖాన కొడదాం. ఎంత కావాలో అడగండి, మరి అట్లనే చేద్దాం. ఆ ప్రపోజల్ రేవంత్ రెడ్డి ఆల్రెడీ పెట్టేసిండు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ముందర. రాహుల్ గాంధీ కుటుంబానికి ఆర్థిక అవసరాలు అయితే 1000 కోట్లైనా మనం పోగు చేయాలని చెప్పేసి అది పెట్టేసింది. కాబట్టి ఆ ఛాన్స్ కూడా లేదు నిరుద్యోగులకు. మీరు ఎందుకంటే రాహుల్ గాంధీ గారు టాపిక్ తీసుకున్న కాబట్టి ఒక విషయం చెప్పదలుచు. అట్లా కాదండి, దేశవ్యాప్తంగా ఆయనకు నిరుద్యోగ సమస్య కనబడుతుంది. అన్ని రాష్ట్రాల్లో నిరుద్యోగ సమస్య ఉన్నదని చెప్తాడు ఆయన. వాళ్ళ అధికారంలో లేని దగ్గర నిరుద్యోగ సమస్య కనిపిస్తుంది. అదే కదా అసలు చాలా గమ్మత్తు ఉన్నది. ఆయన దేశమంతా తిరుగుతాడు, దేశమంతా తిరిగి ఇక్కడ నిరుద్యోగ సమస్య, ఇక్కడ జాబ్స్ ఇస్తలేరు అంటాడు. మరి ఆయన ఆ రోజు ఎన్నికల సందర్భంగా అశోక్ నగర్కి వచ్చింది, ఇక్కడ ఒక మాట ఇచ్చి పోయిండు. దాని తర్వాత వాళ్ళ సిస్టర్ వచ్చింది, ఆమె ఎన్నికల సభలో మైక్ ముందు మాట్లాడి పోయింది. కథం సభ మెట్లు దిగగానే ఇచ్చిన హామీలకు సమాధి చేసిందండి. దాని తర్వాత మళ్ళీ అసలు వాళ్ళకి తువ్వ దొరుకుతలేదా? తెలంగాణ కళ్ళు కనబడతలేవా? కళ్ళు కనబడిపోతే చెప్పండి, కేసీఆర్ గారు ఇచ్చినటువంటి కంటి వెలుగు కళ్ళద్దాలు చాలా మంది దగ్గర అది కూడా పంపిస్తాం, అది పెట్టుకోనన్నా రండి మీరు. నాకు అర్థం కాదు. అదే అట్లా తెలంగాణ ప్రజలు తమ రక్తాన్ని చెమటగా చేసుకొని సంపాదించినటువంటి డబ్బుల మూటల్ని ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి మోస్తున్నారు కదా. ఆ డబ్బులతోనే మీరు మా హెలికాప్టర్లో ఇంధనం పోసుకొని మీరు తిరుగుతాను కదా, మరి మీరు తెలంగాణకి ఎందుకు వస్తలేరు? ఆ ఇంధనంతోనే తెలంగాణకి రండి, హెలికాప్టర్ తీసుకొని రండి, ఇదే తెలుసుకున్నారు రండి. రైట్, థ్యాంక్ యూ. సమయం మించిపోయింది. నిరుద్యోగ యువ సంగ్రామ సదస్సుకి అక్కడ ఏర్పాట్లను చూసే బాధ్యత కూడా ఉంది కాబట్టి ఇదే అంశం మీద మళ్ళీ మాట్లాడుతూనే ఉందాం. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలను అమలు చేసేంత వరకు బరాబర్ అడుగుతూనే ఉందాం. ఇది వాటి కార్యక్రమం. మరో ముఖ్యమైన అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. జై తెలంగాణ. స్టే ట్యూన్డ్.